అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపర్ అండ్ బ్రష్ విజయవాడ నుంచి. ఇంతకుముందు మీకు వేల్ స్టాండ్ అనేది ఓంకారంతో వచ్చింది, మామూలుగా ప్లెయిన్లో చూపించాను. కానీ ఇప్పుడు అది మీకు చాలా చాలా స్పెషల్, ఫుల్ నగిషి వర్క్తో వస్తుందన్నమాట. అంటే ఎక్కువ మోర్ డిజైనింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే పైన ఇది మారిపోతుంది. యాక్చువల్గా ఇంతకుముందు ఇలా వచ్చేది కాదు. ఇక్కడ ఫుల్ వర్క్ వచ్చి ఇక్కడ మురుగన్ వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజ అలంకారంలో ఉంటారు. సో ఈ వేల్లో అలాగే ఇక్కడ ఓంకారం చూడండి, ఓంకారం స్టాండ్ అనేది వచ్చి ఇక్కడ మీకు మొత్తం ఎంత వర్క్ వస్తుందో, స్టార్స్ వర్క్ లాగా మొత్తం అంతా చాలా చాలా డీప్ వర్క్తో వస్తుందన్నమాట. అలాగే కింద వచ్చేటప్పటికి మనకి ఒక సూర్యుడి కిరణాలతో రూపొందించిన ఒక స్టాండ్. అంటే మనకి ఇలా చూస్తే ఏంటంటే దీపం లాగా కనిపిస్తూ ఉంటుంది ఇలా చూస్తే, కానీ ఇలా చూస్తూ ఉంటే ఏంటంటే సూర్యకిరణాలతో వచ్చిన స్టాండ్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి సేమ్ ఆ సింబలే వేల్ ఇదంతా కలిపి వస్తుంది. సో ఇది ఫుల్ వర్క్తో వస్తున్న వేల్ స్టాండ్ అనమాట, డిస్ప్లే స్టాండ్. అలాగే కొత్తగా వచ్చింది మీకు కామధేనువు, సురభి తల్లి, కామధేను తల్లి ఇక్కడైతే దూడతో ఉంటుంది. అలాగే కల్పవృక్షం కూడా ఉంది. కల్పవృక్షం దూడ కలిపి మనకి 3.5-4 ఇంచెస్లో వస్తుంది. ఎక్కువ వ్యాపార స్థలాల్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అతి ముఖ్యమైన విగ్రహం అనమాట ఇది. సో ఇదొక కలెక్షన్. ఆ తర్వాత మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి ఒకే ప్లాట్ఫారం మీద 2 నెమళ్ళు, మధ్యలో వేలాయుధం. ఇలాంటి స్ట్రక్చర్స్ మీరు తమిళనాడు వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళ మీద, గోపురాల మీద, లేకపోతే గుడి ఆవరణ అదే గోడలు ఉంటాయి కదా, 4 గోడలు, ఆ గోడల మీద ఇలాంటి స్ట్రక్చర్స్ అనేది చూడొచ్చు. సో ఇది ఒక రకం చెప్పాలంటే ఒక శిల్పకళ స్ట్రక్చర్ అనమాట. సో ఇటు 2 నెమళ్ళ మధ్యలో వేలాయుధం, ఇది చాలా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మురుగన్ దీపం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపం అనమాట. ఇక్కడ మనం దీపారాధన చేసుకోవచ్చు స్వామివారిని పెట్టి, లేదంటే రోజు ఇందులో ఒక పువ్వు పెట్టి దండం పెట్టి కూడా బాగుంటుంది. ఇది షాప్స్లోకి, ఇంట్లోకి. తర్వాత వచ్చేటప్పటికి ఇది ఏదైతే నెమళ్ళతో చూసారో ఆ నెమళ్ళ మధ్యలో వేలు ఆయుధం వచ్చి పైన మకర తోరణం వస్తుంది. సో ఇది వేల్ దీపం అనమాట నెమళ్ళతో. సో ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్. అందులో కూడా కొన్ని రీస్టాక్ అయినాయి, మొత్తం ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి. సో ఇవొక కలెక్షన్.